హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది కూడా సార్ గ్రూప్ డికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, సో అసలు మేము ప్రిపేర్ అవ్వాలన్నా వద్దా, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో ఇలా రకరకాల డౌట్స్ అయితే అందరికీ రావడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు నోటీస్లో ఏమి ఇచ్చిండు, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఫస్ట్ ఒకసారి మన నోటీస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మనకు భారత సర్కారు అఫీషియల్ గానే మనకి రైల్వే బోర్డులో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో మనకి అయితే ఇవ్వడం జరిగింది. ఏమని మెన్షన్ చేశారంటే ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC. ఇక్కడ ఓపెన్ మార్కెట్ అంటే విచ్ మీన్స్ మీకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో సో మనకి దానికి సంబంధించి రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ని వీళ్ళు ఇక్కడ ఓపెన్ మార్కెట్ కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఓపెన్ మార్కెట్ అంటే అది అనమాట మీనింగ్, ఓకేనండి. సో మళ్ళీ మీరు ఇక్కడ ఏంటి, మీకు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో సో వాళ్ళకి ఓపెన్ మార్కెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ మనం అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలిగా. సో దాని గురించి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి, సో ప్లీజ్ రిఫర్ టు బోర్డ్స్ లెటర్ నెంబర్, అదేవిధంగా సో ఇక్కడ లెటర్ నెంబర్ వచ్చేసి మనకి లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది, డేటెడ్ 14/6/2019 రిగార్డింగ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ లెవెల్ 1. సో మనకి 2019 నోటిఫికేషన్ లో కూడా సో ఈ తరహా యొక్క లెటర్ రావడం జరిగింది, దాన్నే వీళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. లెవెల్ 1, ద ఇష్యూ హ్యాస్ బీన్ రివ్యూడ్ అండ్ ఇన్ సూపర్సెషన్ ఆఫ్ ద ఎర్లియర్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ అండర్ రిఫరెన్స్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ద బోర్డ్ దట్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్. అంటే ఇది ఇప్పుడు వచ్చే కాదు, అంటే ఈ లెటర్ వచ్చిన డేట్ నుంచి ఫర్దర్ గా వచ్చే అన్ని నోటిఫికేషన్స్ కూడా, ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇక్కడ ఆల్ ఫ్యూచర్ మార్కెట్ ఓపెన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా లెవెల్ 1 పోస్టులు ఏవైతున్నాయో ఇంక్లూడింగ్ ద అప్కమింగ్ సిఈఎన్ లెవెల్ 1 రిక్రూట్మెంట్ క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, చాలా మంది ఇది చూడట్లేదండి. లెవెల్ 1 పోస్ట్, సో ఇంక్లూడింగ్ ద అప్కమింగ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో 08, అప్కమింగ్ ఏంటిది 08/2025 అనమాట. ఓకేనా. సో అప్కమింగ్ నోటిఫికేషన్ మనకి ఏదైతే రాబోతుందో అతి త్వరలో వస్తుంది అనమాట. సో ఇంక్లూడింగ్ అప్కమింగ్ నోటిఫికేషన్ తో సహా విల్ బి 10th పాస్ ఓఆర్ఆర్ ఐటిఐ ఓఆర్ఆర్ ఈక్వివలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై NCVT. అయితే చాలా మంది కూడా కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడ ఆర్ కి ఎండ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి. చాలా మంది నన్ను ఇదే నిన్న నుంచి అడుగుతారు అనమాట. ఇక్కడ ఆర్ అంటే లేదా అని అర్థం. లేదా అంటే మీరు 10th చేసిన ఎలిజిబుల్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మళ్ళీ ఒక డౌట్, సార్ మరి మేము ఓన్లీ నేను ఇంటర్ చేశాను సార్, నేను డిప్లొమా చేశాను సార్, నేను బీటెక్ చేశాను సార్, నేను ఎలిజిబుల్ కాదంటే మీరు కూడా ఎలిజిబులే. 10th చేసిన ఎలిజిబులే, ఇంటర్ చేసిన ఎలిజిబులే, అదేవిధంగా డిగ్రీ చేసిన ఎలిజిబులే, అదేవిధంగా డిప్లొమా చేసిన ఎలిజిబులే, అదేవిధంగా మీరు ఎంటెక్ చేసిన ఎలిజిబులే, ఈవెన్ దో మీరు పిహెచ్డి చేసిన ఎలిజిబుల్. ఓకేనా, దాని మీనింగ్ అది. ఓకేనా, ఓఆర్ఆర్ అంటే లేదా అని అర్థం. అయితే ఇక్కడ 10th వాళ్ళు ఎలిజిబులే, వాళ్ళతో పాటు ఐటీఐ చేసినా కూడా ఎలిజిబులే, వాళ్ళతో పాటు ఎన్సిబిటి సర్టిఫికేట్ ఏదైతుందో NAC సర్టిఫికేట్, సో అప్రెంటిస్షిప్ CCA క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో అది చేసినా కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. మీరు ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మీరు 10th చేసినా ఆర్ ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, డిగ్రీ చేసినా, పిహెచ్డి చేసినా, ఏం చేసినా ఎలిజిబుల్. దాని తర్వాత మీరు ఐటీఐ చేసినా ఎలిజిబుల్. దాని తర్వాత మీరు NCVT సర్టిఫికేట్ ఉంటది కదా, సో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అది చేసిన ఎలిజిబుల్. వాళ్ళు అక్కడ అదే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి కావాలంటే. ఓకే, సో 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఏదైతుందో కరెక్ట్ గా, సో యూకే తివారీ, సో డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఏదైతుందో సో రైల్వే బోర్డు అయితే క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, సో కాపీ టు చైర్పర్సన్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఎందుకంటే ఇది ఇక్కడ మెన్షన్ చేశారు ఏమని, ఇంక్లూడింగ్ మనకి ఇప్పుడు ఏదైతే రాబోతుందో నోటిఫికేషన్ ఉంది కదా గ్రూప్ డి, 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా, సో అది కూడా ఇంక్లూడింగ్ ద అప్కమింగ్ సిఈఎన్ లెవెల్ 1 రిక్రూట్మెంట్ కూడా ఈ వీళ్ళ యొక్క సర్క్యులర్ అయితే ఇక్కడ యాక్సెప్టెన్స్ అయితే ఉండబోతుంది అన్నమాట. ఓకేనా, రైట్, ఒక క్లారిటీ వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు ఒక క్వాలిఫికేషన్ అయితే 10th అయినా ఐటీ అయినా ఏదైనా సరే మనం చదవాలి. ఫస్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్.
ఓకేనా. సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇక్కడ ఓపెన్ ఒక విషయాన్ని మీతోటి షేర్ చేయాలనుకుంటున్నా అండి. మనం ఎప్పుడు కూడా అంటే అబ్దుల్ కలాం బుక్స్ చదువుతుంటాం, కొటేషన్స్ వింటుంటాం, చాలా మాటలు వింటాం ఇన్స్పిరేషన్ గా. డ్రీమ్ అనేది బిగ్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే నీ కళలు అనేది చాలా పెద్దవై ఉండాలి. ఇప్పుడే మనం దాని గురించి ఎప్పుడు పరితపిస్తూ ఉంటాం. కానీ మన గోల్స్ అనేది చిన్నదిగా ఎప్పుడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన గోల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు దానికోసం ఎప్పుడు కష్టపడాలి. సో నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ టార్గెట్ ఫస్ట్ ఎన్టీపీసీ పెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ ఎన్టీపీసీ పెట్టుకోండి. ఇంటర్ తోటి ఉంది మీకు, అదే విధంగా డిగ్రీ తోటి ఉంది. సో ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత ఓకేనా, ఎలాగా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎన్టీపీసీకి ఏ సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవుతారో సేమ్ సిలబస్ గ్రూప్ డి కూడా ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ మీ టార్గెట్ ఎన్టీపీసీ ఉండాలి. అదే ప్రిపరేషన్ మీకు గ్రూప్ డికి ఉపయోగపడుతుంది. ఎందుకు సార్ మరి మీరు ఎన్టీపీసీకి ఎందుకు ప్రిపేర్ కమ్మంటారు సార్ అంటే, కంపేర్ టు గ్రూప్ డి కంటే మనకు ఎన్టీపీసీ అనేది హయ్యర్ లెవెల్, డిగ్రీ తోటి ఉంటది, ఇంటర్ తోటి యాజ్ వెల్ యాజ్ ఇంటర్ ఉంటది, డిగ్రీ ఉంటది. అంటే గ్రూప్ డి తోటి పోల్చుకున్నప్పుడు మనకి పోస్ట్ పరంగానైనా సరే, శాలరీ పరంగానైనా సరే, ఎవ్రీథింగ్ అన్నిట్లో కూడా ఎన్టీపీసీ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. అంటే ఆ మీనింగ్ ఇక్కడ నువ్వు టార్గెట్ ఎన్టీపీసీ పెట్టుకుంటే వరస్ట్ సిచ్యువేషన్ ఈవెన్ గ్రూప్ డి రావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రిపేర్ అయితే నేను లిమిటెడ్ గా ప్రిపేర్ అవుతా, నేను ఇదే ప్రిపేర్ అవుతా, నేను అదే ప్రిపేర్ అవుతా అంటే ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అయినట్లయితే ఎక్స్క్లూజివ్ గా రైల్వేకి సంబంధించి గ్రూప్ డి అని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది సార్ నేను ఐటీఐ మాత్రమే చదివాను సార్, నేను ఇంటర్ చేయలేదు, డిగ్రీ చదివాను, వాళ్ళకు కూడా ఎలిజిబుల్. కానీ మీ ప్రిపరేషన్ ఎన్టీపీసీ లెవెల్ సాగించండి. మరి ఎలా తెలుస్తుంది సార్ ఎన్టీపీసీ లెవెల్ గ్రూప్ డి లెవెల్ అంటే, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు ఛానల్లోనే మీకు కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటుంది. ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తాను లింక్. ఓకేనా అండి. సో వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. మీకు ప్లే స్టోర్ నుంచి కనుక మీరు కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏంటి సార్ అడ్వాంటేజ్, మీరు కిరణ్ స్టడీస్ ఎందుకు తీసుకోవాలి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే, మీకు కిరణ్ స్టడీస్ లా వీడియో క్లాసెస్ ఉంటాయి, ప్లస్ అప్డేటెడ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. అది మీకు ఆఫర్ కింద ఇప్పుడు గ్రూప్ డి కాబట్టి కేవలం 499 కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ రెండు కూడా వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సపరేట్ అమౌంట్ తోటి మీకు మాక్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 3300 మాక్ టెస్ట్ ఉంటాయి ఎన్సీఆర్టీ బేస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ 499 కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మీకు కంప్లీట్ గా అన్ని సబ్జెక్టులు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అందించడం జరుగుతుంది అనమాట. సపరేట్ అమౌంట్ మీకు ఓన్లీ వీడియో క్లాసెస్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటుంది, ఓన్లీ మాక్ టెస్ట్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఒక జాబ్ రావాలంటే మనం క్లారిటీగా 3 విషయాలు చాలా క్రిస్టల్ క్లియర్ గా నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత మనకి దానికి సంబంధించిన మెటీరియల్ కాన్సెప్ట్ బుక్స్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత మాక్ టెస్ట్లకు అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ నేను మీకు ఏదైతే మెన్షన్ చేశానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే మీ టార్గెట్ ఎవరైతే రైల్వే జాబ్ అని అనుకుని ప్రిపేర్ అవుతున్నారో మీ టార్గెట్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉండొద్దు అనమాట. నేను అదే చెప్తాను, ఎప్పుడు కూడా మన టార్గెట్ నేను ఇంతవరకే చదువుతాను, నేను ఎన్టీపీసీకి సెట్ గా అనుకోవద్దు. ఒక్క జాబ్ నీ లైఫ్ ను డిసైడ్ చేస్తుంది, డెఫినెట్ గా డిసైడ్ చేస్తుంది. నీ సొసైటీలో ఉన్న వాళ్ళైనా కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నీకు రెస్పెక్ట్ అనేది ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. జాబ్ అనేది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేది పెద్ద టార్గెట్ పెట్టుకుంటే, ఎన్టీపీసీ అని పెట్టుకున్నప్పుడు అట్ వరస్ట్ సిచ్యువేషన్లలో గ్రూప్ డి అని వస్తుంది. అదే నువ్వు గ్రూప్ డి అని పెట్టుకొని ఈజీ క్వశ్చన్స్ ఏదో ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయితే జాబ్ వస్తుంది అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాంటిది ఏం లేదండి. సో 100% మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే కొంచెం కష్టపడాలి. ఎందుకంటే మీకు అప్కమింగ్ కూడా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనకి 2025 లో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో టార్గెట్ రైల్వే జాబ్ అని మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కొంచెం సాక్రిఫైజెస్, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సాక్రిఫైజెస్. క్లాసెస్ పర్ఫెక్ట్ గా వినండి, ప్రీవియస్ క్వశ్చన్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేయండి. సో లైఫ్ లో చాలా మందికి లాస్ట్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే ఐటీఐ వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది, సార్ మాకు 10th వాళ్ళకి ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది కానీ. సో ఎప్పుడైనా సరే ఒక బోర్డు కానీ ఏదైనా డిసిషన్ తీసుకుందంటే చాలా పారామీటర్స్ ని బట్టే తీసుకుంటది అనమాట. సో నేనేదో ఓన్లీ 10th వాళ్ళకి సపోర్ట్, ఓన్లీ ఐటీఐ వాళ్ళకి సపోర్ట్ కాదని కాదండి. ఓకేనా. సో డిసిషన్ అనేది
ఫైనల్ అథారిటీ గవర్నమెంట్కి ఉంటుంది. సో రిక్రూట్మెంట్ బోర్డులకు ఉంటుంది, చైర్మన్కి ఉంటుంది. సో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అది వదిలేయండి, డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పేసి వచ్చేసింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెయిట్ చేయకండి, ప్రిపరేషన్ ముందు నుంచే స్టార్ట్ చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చదవడానికి టైం తక్కువ ఉండొచ్చు. నువ్వు ఇక్కడ ఇదే నువ్వు మనసులో పెట్టుకొని 10th వాళ్ళకి ఇచ్చారు కదా, కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళు చదువుతారు వీళ్ళు చదువుతారు, ఎవ్వరు ఏం చదువుతారో కాదు, నువ్వు ఎంతవరకు చదివావు. ఇప్పుడు ఈ రోజు నీకు ఎగ్జామ్ పెడితే నిజంగా నువ్వు క్వాలిఫై అవుతావు కాదా, అసలు జాబ్ వస్తారా, నీ మైండ్ అదొక్కటే థాట్ ఉండాలి ఎప్పుడైనా సరే. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం ప్రిపేర్ అవుదాం అంటే టైం అస్సలు ఉండదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్తున్నాను, ఈ 2025 లో మీకు అప్కమింగ్ జాబ్ క్యాలెండర్ కూడా ఉంది, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉంది. అందుకోసమే మంచి ఆపర్చునిటీ. రైల్వేలో మీరు ఎన్టీపీసీ జాబ్ క్రాక్ చేయాలన్నా సరే, ఎన్టీపీసీ జాబ్ క్రాక్ చేయాలన్నా సరే, గ్రూప్ అయినా సరే, ఏదైనా సరే అప్కమింగ్ ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. CPT-1 మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. టెక్నీషియన్ అయితే ఒకే ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. సో ఏఎల్పి కూడా అతి త్వరలో మనకి 1 or 2 వీక్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఏఎల్పి CPT-1 రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ CPT-2 కండక్ట్ చేస్తారు. ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది, గ్రూప్ ఎగ్జామ్, ఎగ్జామ్ జరుగుతుంది. ఫైనల్ గా ఆ లిస్ట్ లో మన పేరు ఉంటుందా ఉండదా అది మనం ఆలోచించాలి. ఏదో చదువుతున్నామా అంటే చదువుతున్నాం, మనం చదివే స్టాండర్డ్ ఉన్నాయా లేదు. మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి రీసెంట్ గా CBT-1 కానీ టెక్నీషియన్ అన్ని క్వశ్చన్ ఎంత వరకు కవర్ అవుతుంది ఒకసారి డెమో వీడియోస్ చూడండి. స్టాండర్డ్ బుక్స్ చదవండి. NCERT సైన్స్ అని ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. సో మీరు సైన్స్ చాలా మేజర్ పార్ట్ కాబట్టి సో NCERT సైన్స్ క్లాసెస్ ఫాలో అవ్వాలి, సైన్స్ బుక్స్ ఫాలో కావాలని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. సో మన కిరణ్ స్టడీస్ యాప్ లో కూడా కంప్లీట్ అదే అప్డేట్ ఉంటుంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. కానీ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోండి. ఏదో చదువుతున్నాం అంటే చదువుకోవడానికి బుక్స్ ముందర వేసుకొని ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజుకు 18 గంటలు చదవడం కంటే ఇప్పటి నుంచే డైలీ డైలీ ఒక 5 to 6 అవర్స్ చదివితే మనకి ఒక హ్యాబిటేటెడ్ గా అయిపోతాం. అదే కన్సిస్టెన్సీ ఉంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈ రెండు కనుక నీకు తోడైతే 100% జాబ్ వస్తుంది. అప్పుడు నేను ఎవరు కూడా ఆపలేడు. నువ్వు ఓడిపోతున్నావు అంటే మిస్టేక్స్ మన దగ్గరనే ఉన్నాయి, పక్క వాళ్ళ దగ్గర కాదు, అవునా కాదా. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేదని అర్థం, నువ్వు ప్రాపర్ గా నోట్స్ ప్రిపేర్ కాలేదని అర్థం, ప్రాపర్ గా మాక్ టెస్ట్ రాయలేదని అర్థం, ప్రాపర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేయలేదని అర్థం. మరి ఇన్ని మిస్టేక్స్ మన మీద పెట్టుకొని అబ్బా 1 మార్కులు మిస్ అయింది 2 మార్కులు మిస్ అయింది అని అనొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ అయితే అది మనకే ఇంపాక్ట్ వస్తుంది. ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ మనమే అవుతాం. అంటే మనం మంచిగా చదివితే మనం బెటర్ మార్క్స్ వస్తాయి. మనం చదవకుండా రీజన్స్ వెతుక్కుంటూ నేను ఈ రోజు అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను, నాకు ఆ పని ఉండడం వల్ల నేను చదవలేదు, ఈ పని ఉండడం వల్ల నేను చదవలేదు, అలా డే బై డే గనక నీ లైఫ్ లో నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఆఫ్టర్ తర్వాత ప్రతి ఒక్కరు మనల్ని కూడా అలా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వెళ్తారు. సో మన మాటకి వాల్యూ ఉండదు. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్ మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నిజంగా కాంపిటేటివ్ ఫీల్ ఉన్నప్పుడు కొద్ది రోజులు కష్టపడు. ఆ కొద్ది రోజులు కష్టం అనేది నీకు రెస్ట్ ఆఫ్ లైఫ్ వరకు హ్యాపీగా ఉంటుంది. సో 3 ఉద్యోగాలు సాధించే అనుభవం అవుతుంది, 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో నా అనుభవమే చెప్తున్నాను కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. లాస్ట్ అండ్ ఫైనల్, సో టయాన్ని ఎప్పుడైతే మనం ఇప్పుడు వేస్ట్ చేస్తామో తర్వాత మనం ఎంత ప్రీషియస్ అనేది అది కొన్ని సిచ్యువేషన్ మనం అనుభవించేటప్పుడు తెలుస్తుంది. అదే నేను ప్రిపేర్ అయ్యేదేదో అప్పుడే బాగా ప్రిపేర్ అయితే బాగుంది కదా, అయ్యో నాకు ఈ లైఫ్ వచ్చిందే, నేను ఇలా ఇష్టం లేని లైఫ్ లో ఉన్నానే, ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుండే, నాకు సొసైటీలో ఫ్యామిలీలో రెస్పెక్ట్ లేదే, అదే నేను అప్పుడు మంచిగా ప్రిపేర్ అయితే నా లైఫ్ హ్యాపీగా ఉండేదనే రిగ్రెట్ ఫీలింగ్ అవ్వదు. కాంపిటేటివ్ ఫీల్ దిగుతున్నావా అన్ని ఆలోచించి దిగు. కంప్లీట్ క్లాసెస్, PDF ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ ఎవ్రీథింగ్ కూడా మన యాప్ లో. మీకు దీనికంటే ఇక బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అక్కడనే జాయిన్ అవ్వండి. ఇట్ డజంట్ మ్యాటర్, కాన్సెప్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మ్యాప్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, అవి చూసి మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. సో దేని గురించి వరి అవ్వద్దు, నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ కొట్టుకునే వాళ్ళు కొట్టుకొని వెళ్తారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో మనం అలాంటి ఆ ట్రాక్ లో పడి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అనవసరమైన థింక్ అనేది వేస్ట్ గా మీరు ఆలోచించారండి. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐ హోప్ యూ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.